వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల కొరకు అందించిన నిధులతో కొండూరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్యాధార బోధన తరగతి గది డిజిటల్ తరగతి గదిని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మలత ఈ రోజు ప్రారంభించారు. విద్యార్థులకు ఆటలతో కూడిన బోధన గూర్చి మరియు దాని ప్రాముఖ్యతను గూర్చి ఏవీ న్యూస్ కు వివరించారు. ఈ విధంగా ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి తల్లిదండ్రి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోకి పంపించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని ఆయన అన్నారు. మండలంలోని గన్నారం గ్రామంలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు గతంలో పనిచేసిన పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయురాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నేను జి కరుణాకర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ కొండూరు. మా పాఠశాలకి ప్రీ ప్రైమరీ పిల్లలకు గాను అధికారికంగా 60,000 రూపాయలతో వాళ్ళు కృత్యాధార బోధన చేసేందుకు వీలుగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఇక్కడి ఉపాధ్యాయ బృందము మంచిగా వాటిని శోధించి పిల్లలకి ఏ విధంగా అయితే సులభంగా విద్య నేర్చుకుంటారో ఆ విధంగా నేర్చుకునే విధంగా ఈ మెటీరియల్ను తీసుకురావడం జరిగింది. అందులో ఆహ్లాదం కోసం అని చెప్పేసి టాయ్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, బర్డ్స్, ఎనిమల్స్, న్యూమరల్స్, ఈ విధాలుగా మంచి క్వాలిటీ మెటీరియల్తోని పిల్లలు విజ్ఞానాన్ని సముపార్జించే విధంగా మెటీరియల్ ఉంది. పిల్లలు ఆహ్లాదంగా ఉండి నేర్చుకునే విధంగా ఉంది. ఇది పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కేటాయించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే. రజనీకాంత్ బైరెడ్డి, నేను ఎంపీపీఎస్ కొండూరులో లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. గత సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము ప్రీ ప్రైమరీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకి, సపోర్టింగ్ కొరకి సెలెక్టెడ్ స్కూల్స్లలో అమౌంట్ను 50,000 రూపాయలు ప్లేవే మెటీరియల్ కొన్ని నామ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి పిల్లానికి 500 రూపాయలు చొప్పున 20 మంది పిల్లలకు గాను 10,000 రూపాయలు లర్నింగ్ మెటీరియల్ తీసుకొచ్చుకోవడం కొరకు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 60,000 రూపాయలను ఏప్రిల్ నెలలో మనకు అకౌంట్లో పడడం ద్వారా మేము మెటీరియల్ను వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉండాలి అన్న ఉద్దేశం పడి సపోర్టింగ్ కొరకి, అంటే దీని యొక్క పథకంలో భాగంగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ అయితే ప్రతి స్కూల్కి తీసుకెళ్లే ఉద్దేశం పడి ప్రత్యేకంగా మన యొక్క రాయపర్తి మండలంలో కొన్ని సెలెక్టెడ్ స్కూళ్ళలో ఈ కొండూరును కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు, దాదాపు 10-14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనేది రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఎక్కువ అమౌంట్ను మన యొక్క పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్క మెటీరియల్ పిల్లల యొక్క సామర్థ్యాలను బయటికి తీసుకొచ్చే విధంగా మనకి గవర్నమెంట్ సూచించడం. అందులో భాగంగానే ఇక్కడ మనకి ఆటపాటలతో విద్య అనే విధంగా మనకి ఇక్కడ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఆ బాల్తో త్రో చేస్తే అక్కడ కింద పడినటువంటి నంబర్ను ఇక్కడ కనబడుతుంది 7, 8, 9. పిల్లగాడు అక్కడ చూసి చెప్పగలగాలి అది ఏ నంబరు అనేది. మ్యాథమెటిక్స్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ కొన్ని ఎనిమల్స్, అవి ఏంటి అని పిల్లలు మనకి ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి మెటీరియల్తో ఆడుకుంటారు. ఇది కూడా స్కూల్లో ఉంటే పిల్లల్ని మనం అట్రాక్ట్ చేయడం ఉద్దేశం బట్టి ఈ మెటీరియల్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్, నంబర్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో వాళ్ళు స్వతహాగా చదువుకునే విధంగా, ఈ విధంగా ఉంటే వాళ్ళు బొమ్మలను చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు రాసుకోవడం, చదువుకోవడం చేస్తారనగా జనరల్ మినిమం నాలెడ్జ్ ఏదైతే ప్రీ ప్రైమరీలో రావాలనో దానిలో సంబంధించినటువంటి ఈ మెటీరియల్ తీసుకురావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఒక మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇది 3+ పిల్లల కొరకు కానీ మనము అప్ టు 5th వరకు కూడా ఈ మెటీరియల్ని యూజ్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. తక్కువ మంది స్టాఫ్ వచ్చిన రోజునాడు ఈ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా 3-4 కలిసి ఎట్ ఏ టైం దీనిలో డ్రాయింగ్ చేసి అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ వాచ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఇట్లాంటి మెటీరియల్ కూడా మనకు కొద్దిగా పెద్ద పిల్లలకి కూడా ఉపయోగించే విధంగా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్స్, పిల్లగాళ్ళు ఇందులో కూర్చొని వాళ్ళు ఆ నంబర్స్ని చూసి, తర్వాత ఫ్రూట్స్ని చూసి, తర్వాత పప్పీస్ని చూసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ప్లస్ రాసుకుంటారు, చదువుకుంటారు, పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తారు. దీనికి బ్యాక్ సైడ్ కూడా వేరొకటువంటి ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది మెటీరియల్. చూడండి ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది, అంటే రెండు వైపులా యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ ఈ చార్ట్స్ మ్యాథ్స్గా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇట్లాంటివి కూడా రావడం జరిగింది. తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి ప్లేవే స్కూల్లో ఉండేటువంటి ఇటువంటి బొమ్మలు, రోయ బొమ్మలు, తర్వాత మనకి ఈ చైర్స్, వీటి మధ్యన మనకి కూర్చొని చదువుకోవడం కొరకి, ఎవరికి వారికి ఎవరి స్వతహాగా చదువుకోవడం కొరకు, రాసుకోవడం కొరకు చైర్స్ ఇవి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కొద్ది మెటీరియల్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇవన్నీ బ్లాక్స్ వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, రాసుకోవడము, చదువుకోవడము. తర్వాత ఇక్కడికి వచ్చింటే స్లైడర్ ఉంది. ఇది పిల్లలు గ్రౌండ్లో, పార్కులో ఆడుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ క్లాస్ రూమ్లో కాదు, ఇది బయట కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మూవేబుల్ ఉంటుంది. దీని మీద పిల్లలు ఎగిరి ఇట్లా జారుకోవడం, ఆడుకోవడానికి సంబంధించిన ప్లేవే మెటీరియల్ భాగంగా ఇది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, బాడీ పార్ట్స్, ఎనిమల్స్, ఆల్ఫాబెట్, నంబర్, బర్డ్స్, ఎనిమల్స్. అంటే వీళ్ళు ఖాళీగా ఉండడం కొరకు ఏ మాత్రం టైం దొరికినా కూడా ఏదో ఒక విధంగా నాలెడ్జ్ని పొందే విధంగా ఈ యొక్క రూమ్ను మేము ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఒక సైకిల్ మనకి పిల్లలు ఆడుకోవడానికి, ప్లస్ ఈ బొమ్మలు కూడా, ఇందులో సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఎంజాయ్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ని పొందడం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ టీఎల్ఎం మెటీరియల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు లాస్ట్ ఇయర్లో ఇచ్చిన బడ్జెట్ నుంచి స్వీకరించడం జరిగింది. ఇది పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పిల్లల్ని ఆకర్షిస్తుందని, ఊర్లో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ కూడా స్కూల్ వైపు మోటివేట్ చేసే విధంగా ఉన్నదని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.